ఈయన గుండు మీద పట్టు, ఈయన గుండు మీద పట్టు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ హిట్. ఏ అమ్మ తోడు కాక రోటీ స్టోరీ కాకపోతే సెకండ్ హాఫ్ లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది. ఇగో టికెట్ చూపిస్తాను, 300 పెట్టినా చూడు, 300 పెట్టి చూసినా టికెట్. అమ్మ తోడు పైసలు పెట్టి చూసినాం, ఏకదమ్ నెక్స్ట్ లెవెల్. ఈయన గుండు మీద అటు, అరే గుండుగా చెప్పరా రివ్యూ. సినిమా బాగుందన్నా అన్నా. అర్జున్ సన్నా వైజయంతి అన్నా, నా గుండె మీద పట్టు. ఈ సినిమా బాగా లేకపోతే నన్ను తిట్టు. ఈ సినిమా బాగా రాకపోతే నన్ను తిట్టు, మమ్మల్ని తిట్టు. అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్, జెన్యూన్ రివ్యూ చెప్తున్నా బ్రదర్. సాంగ్ లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పట్ల అట్లా అన్యాయాలను అన్యాయం జరిగిన న్యాయం చేసేలా చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఏకదమ్ ఉంటుంది స్టోరీ రొడన్. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది అన్న, మా అమ్మ గుర్తుకొచ్చింది. అరే ఈ కనువ నాదరా అన్నా, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున కళ్యాణ్ రామ్ అన్నకు సపోర్ట్ చేస్తాం. నేను పిలుపునిస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాల్సిందిగా కోరుచున్నా. బాగున్నప్పుడు బాగుందని చెప్తాం, బాగలేనప్పుడు బాగలేదని చెప్తాం. కాదు అంతకు మించి ఇక 100 సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసా కన్నా కొంతమంది 100 సినిమాలు ఫ్లాప్ చేస్తాడు, ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. ఇది చెప్పాలి గుండుగా, ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. విజయశాంతి వచ్చింది కాలి పిల్లి అందరు నరుక్కుంటా పోయింది, నరుక్కుంటా. ఈ ఏజ్ దాదాపు విజయశాంతి అమ్మకు 50 నుంచి 60 మధ్యలో ఉంటాయి ఏజ్ తెలియదు. కానీ ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, ఒక వెంకటేష్ ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్ ఎగిరి ఈయన గుండు పగిలేరా సినిమా మాత్రం. గుండు పగిలేరా ఫైట్లు కొడుతుంది కాక ఇంట్లో అమ్మా తోడు సినిమా తోపు, అమ్మా తోడు సినిమా తోపు. నిజంగా ఎవరైనా ఈ సినిమాను బాగలేదంటే వాని చెప్పి నాకు కొట్టడానికి టైం లేదు, వాని చెప్పి చూసుకొని వాళ్ళే కొట్టుకోరు.